చండూరు మున్సిపాలిటీలో తోటి వెంకటేశం యాదవ్ మున్సిపాలిటీలో 3 షాపులను రోడ్డు విస్తరణలో తొలగించడం జరిగింది. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ షాపులు పోతున్నాయి కావున మున్సిపాలిటీ పరిధిలో షాపులు జాగా చూపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రోడ్డు పూర్తయి సంవత్సరమైనా జాగా చూపించలేదు. దానికి నిరసనగా ఈరోజు షాపుల వద్ద ధర్నా చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది నిరసన కార్యక్రమాన్ని ఆపి పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం జరిగింది. ఎందుకు పోతలేదు సార్ మీకు ఎందుకు కల్పించలేదు అయ్యా అన్ని ఇచ్చేసారి మాట్లాడినట కానీ వాళ్ళని తీసి మీరు తీసి వాళ్ళతో ఒక మాట జరగాలి మా పిల్లలకి ఏం చేయలేదు సంవత్సరమైంది ఎమ్మెల్యే గారిని హామీ ఇచ్చారు. సంవత్సరమైంది ఓటమి పడతాస్తున్నాం. అప్పుడు లోన్లు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉన్నాయి, అవన్నీ ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి అనేసి మా ల్యాండ్ పోయి అది ల్యాండ్ చేయాలి. ఏ ల్యాండ్ మా ల్యాండ్ చేయలేదు. ఎక్కడ తీసుకొస్తున్నాం అంటే ఇబ్బందినే సార్ మీరు పొలగొట్టి అని చెప్తున్నాను సార్. పొలగొట్టి అని చెప్తున్నాను. గట్టి గొడవ ఉన్నాయి, చెట్టాలు పోయినాయి, రోడ్ల మీద పారైపోయినాయి. దాని మీద మీరు పొలగొట్టండి అంటే సార్ పొలగొట్టి అని చెప్పాను. పొలగొట్టి అని చెప్పలేదు. అవును సార్ ల్యాండ్ పోయి ల్యాండ్ అడుగుతుంది. మేము మా ల్యాండ్ పోయి సార్ అదే సార్ అడుగుతున్నాం సార్. అదే వద్దు ఏడికి రా. మీరు చిన్నప్పుడు నిన్నే ఉంటాను. నేను అయితే రాను. ఓ ఏ గైనా వచ్చి మాట్లాడి అట్టే ఉంటుంది. మాటలు రేపు అయ్యనే మాటలు ఇస్తారు. మాటలు ఏమి ఆమె గట్టే ఉంటుంది. వచ్చి మాట్లాడి రోడ్డు మీద కాయలా పోయి డైరెక్ట్ సాతో కూర్చుంటే ఈ బాధ పరిస్థితి రాకపోవా. అయ్యానే డైరెక్ట్ సార్ కల్పిస్తాను కూర్చుంటే ఈ పరిస్థితి రాకపోదు. మళ్ళీ పోయి మళ్ళీ ఉంటుంది. నేను సర్కారు కల్పిస్తాను ఒక మాట అనవసరం. చేస్తారు మా మీద మాట్లాడాలి ఏం లేదు సార్. మాకు ల్యాండ్ పోయి ల్యాండ్ కావాలి. మేము సార్ తోటి మాట్లాడాలి. రమ్మంటాం సార్ అలా ఏం చేస్తారు సార్? రోడ్డుకి ఇబ్బంది అవుతుంది. ఈ షెటర్లు పోయి రోడ్డు మీద ఆగిన పరిస్థితి. అప్పుడు దాని షెటర్లు పోయి మా బాధ పడుతుంది. వచ్చి మీరు ముసలి సార్ ఆల్రెడీ పోయిన మున్సిపాలిటీ ఏమన్నా ఇచ్చి చేసినాం. లీగల్ పోకనే ఈ గాడికి వచ్చింది. మా బాధ మాట్లాడారు సార్. మీరు చేస్తలేరు అనేసి ఎమ్మెల్యే గారు కల్వని కూడా చేస్తున్నారు. అంత రాజకీయాలు చేస్తున్నారు సార్. రాజకీయాలు చేస్తున్నారు అందరూ. పోతుంది సార్. పోతే పోయినా కానీ ఎంతనే సార్ తప్పు చేస్తారు.
ఇక రోడ్డు అని మాట్లాడుతున్నాం. ఏమైనా చేస్తాం సార్, ఎక్కడ మా బాధపడి మాకు కింద న్యాయం జరగాలి. మాకు కింద వరకు ఏం చేయలేదు ఇక్కడ. ఊరి సంవత్సరం అయింది సార్, సంవత్సరం అయింది. ఎమ్మెల్యే గారికి హామీ ఇచ్చారు, సంవత్సరం అయింది. రోడ్ల మీద పడి చేస్తున్నాం. అప్పులు తెచ్చి దీని లోన్లు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంటాయి, అవన్నీ ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? అయితే సార్ మా న్యాయం అది న్యాయం చేయాలి. ఏ నాయకుల కాలం తిరిగినా మాకు న్యాయం చేయలేదు. మేము ఎక్కడ ఎక్కడ చెప్పడం మేము చేస్తాం అంతే.